వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? ఇవన్నీ సూపర్ 6 కాదా? మీరు మాట్లాడుతున్నారే. నేను ఒక్క విషయం చెప్తాను. మీరు 1000 రూపాయలు పెంచడానికి, పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారే. 250 250 250 ఒకే ఒక సంవత్సరం అయ్యింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, మా మీద పడి ఏడుస్తున్నారు. మీకు నిజంగా బుద్ధుందా అని అడుగుతున్నాను నేను. ఒక 1000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము 1 సంవత్సర కాలంలో 4000 ఒకే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ చేశాం. దివ్యాంగులకు 6000 చేశాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 చేశాం. పూర్తిగా మంచానికి అంకితమైన వాళ్ళకి 15,000 రూపాయలు చేశాం. ఇలాంటి పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. అది ఒక్క మరి చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. ఇది ఒక అమలు కాదా? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాం. ఈరోజు గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి గ్యాస్ వాడారా లేదా కాదు, అకౌంట్లో డబ్బులు పడాలనుకున్నాం. అదొకటి కాదా? ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో మనం ఈరోజు ప్రతి బిడ్డకి ఇచ్చాం. మీలా ఒక బిడ్డకు కాదు, ప్రతి బిడ్డకి ఎంతమంది ఇంట్లో చదువుతున్నారో అంతమందికి కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాం. అది ఒక అమలు కాదా? అవి చేయలేదా? మీరు ఏం చేశారు? మీరు మెగా డిఎస్సి టీచర్ పోస్టుల కోసం 16,500 టీచర్ పోస్టులు తీస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం కూడా మీరు తీశారా? గత 5 సంవత్సరాలు కేవలం వాలంటరీ ఉద్యోగాలు మాత్రమే తీసామని చెప్పి ఆ వాలంటీర్ 24 గంటలు పనిచేయించుకొని వాళ్ళకి 5,000 రూపాయలు జీతం ఇచ్చి చివరగా వాళ్ళని రెన్యూవల్ కూడా చేయకుండా దిగిపోయినటువంటి మోసపూరితమైన మీరు మా గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? ఒక మనిషి ఎలా బ్రతకాలో చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక మనిషిని ఎలా చంపేయాలో చూసినటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. తేడా మీకు తెలీదా? ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఎప్పుడైనా సరే గత 5 సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేశామో ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటే మీరేమైనా గజనీలా లేకపోతే మీ లీడర్లాగా మీరు మందులు వాడుతున్నారా? కానీ ఒక్కసారి మాత్రం ఆలోచించండి. మీ కార్యకర్తే, సొంతంగా మీ కార్యకర్త మీ కారు కింద పడిపోతే కనీసం కన్నెత్తేది చూడనటువంటి ఒక లీడర్ మీరు మమ్మల్ని మాట్లాడే స్థాయిలో ఉన్నారా? ఎక్కడో మాకు ఎవరికో బాగులేకపోతే, నిన్న క్యాన్సర్ పేషెంట్ బాగులేకపోతే ఫోన్లో వాళ్ళని పరామర్శించిన లీడరు మా లీడర్. ఎవరికో ఒంట్లో బాగులేకపోతే వెంటనే ఒక మనిషిని పంపించి ఎలా ఉందో కనుక్కున్న లీడర్ మా లీడర్. కరోనా సమయంలో సాక్షాత్తు నేనే హాస్పిటల్లో ఉంటే 4 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నారు సంధ్యారాణి, నిజంగా ఆవిడ ప్రాణాపాయం ఏమైనా ఉందా అని కనుక్కునేటట్టు మా సోదరుడు లోకేష్ బాబు, నిజంగా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు, సొంత చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటకు గెంటేసినోడివి. ఇంకా అత్యంత దారుణమైన 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, వాళ్ళ చెల్లి క్యారెక్టర్ మీద వాళ్ళ పేపర్లో రాయించుకున్న ఒక నీచుడు, వాళ్ళ చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి పరమ నీచుడు. ఇలాంటి వాళ్ళు మనకి మహిళల గురించి మాట్లాడతారా? మహిళల గురించి చెప్తారా? చెప్పండి. మహిళల గురించి ఆలోచించిన, డోక్రా గ్రూపులు పెట్టిన, డోక్రా సంఘాలకి ఆదుకున్న, డోక్రా సంఘాల్లో డబ్బులుంచిన, నువ్వు డోక్రా సంఘాల్లో డబ్బులు మొత్తం తినేసినటువంటి దొంగవి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి ఏది మాట్లాడినా. ఎందుకంటే ఇప్పుడు మిగిలినటువంటి ఉప ముఖ్యమంత్రులుగా 2 ఉండేవాళ్ళు అంతకుముందు మన జిల్లాలో. వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు ఏదో ఒకటి. ఏం మాట్లాడతారో పాపం వాళ్ళకి తెలియదు. ఏదో స్క్రిప్ట్ వస్తుంది, మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసాక వాళ్ళకి మొత్తులు పోతున్నాయి. మా నియోజకవర్గంలో 100 రోజుల్లో 100 రోడ్లు వేసి 130 కోట్లతో అభివృద్ధి జరిగింది సాలూరు నియోజకవర్గంలో. కానీ గతసారి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకి అవేవి గుర్తుండవు. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకంటే బయటకు వస్తే కదా తెలియడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ టిక్ టాక్లు చేసుకొని ప్రశాంతంగా ఉండేవాడు చేసుకోవచ్చు కదా. ఆవిడ మమ్మల్ని కామెంట్ చేస్తుంది ఆవిడ. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం పని అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే మీకెప్పుడు దాచుకోవడం, దోచుకోవడం, దాక్కోవడం అదే మీకు తెలుసు. అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి పరుగులు అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఈ రోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చారు. మనకి ప్రజెంట్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంస పాలన వల్ల కాస్త మనం ఫైనాన్షియల్ గా వెనుకబడ్డాం.
ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏవి తొందరగా ఇవ్వలేకపోతున్నాం కొన్ని. కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆపట్లేదు. మీ అందరికీ తెలుసు, పెన్షన్ ఇవ్వడం కానీ, ఫ్రీ గ్యాస్ ఇవ్వడం కానీ, అలాగే మనకి ఎస్టీ ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, అలాగే మొన్న తల్లికి వందనం కానీ ఏది కూడా ఆపట్లేదు. రాబోయే 15వ తేదీ ఆగస్టు 15వ తేదీకి ఉచిత బస్ ప్రయాణం కూడా మహిళలందరికీ ఉంటుంది. మరొక 20 రోజుల్లో రైతు భరోసా కూడా వేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు నిన్నేదో మాట్లాడుతున్న సూపర్ 6 ఎక్కడ ముగింపు రావాలని, తొందరలోనే మన గుడ్ న్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రబ్బర్ డ్యామ్ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం సోదరి చెప్పారు, ఎమ్మెల్యే గారు రబ్బర్ డ్యామ్ గురించి కూడా ఆలోచించమని, అది కూడా సార్ పరిశీలనలో ఉందని చెప్పారు. ఖచ్చితంగా చేసి ఈ ప్రాంత రైతులకి, పంటలకి, పొలాల కోసం సస్యశ్యామలంగా నీళ్లు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అన్ని విధాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.